ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ కు చేరుకుంది. వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయి ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించడంతో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా గ్రూప్ బి లో సెమీస్ కు చేరుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఒకవేళ ఆ జట్టుకు సెమీస్ చేరాలంటే ఈ రోజు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 207 పరుగుల తేడాతో ఓడిపోవాలి. ఇది జరగడం అసంభవం. మొత్తానికైతే ఇక ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలే సెమీఫైనల్ చేరినట్టే. ఇక ఫార్మాట్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు మరో గ్రూప్ నుంచి 2వ స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. అంటే మొదటి సెమీఫైనల్ A1 వర్సెస్ B2 మధ్య, రెండో సెమీఫైనల్ B1 వర్సెస్ A2 మధ్య జరుగుతుంది. అయితే గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. ఇక్కడ టీమిండియా గెలిచినా ఓడినా A1 జట్టుగానే ఉంటుంది. ఎందుకంటే భారత జట్టు తన మ్యాచ్ ను దుబాయ్ లోనే ఆడవలసి ఉంది. A1 జట్టు తన ఆడే మ్యాచ్ దుబాయ్ లోనే ప్లాన్ చేసింది ఐసీసీ. అంటే టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లదు కాబట్టి న్యూజిలాండ్ తో మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా టీమిండియా A1 గానే మిగులుతుంది. A1 తో తలపడే జట్టు అది దక్షిణాఫ్రికా గానీ ఆస్ట్రేలియా కానీ తొలి సెమీఫైనల్ లో దుబాయ్ కు వచ్చి ఆడాల్సింది. తొలి సెమీఫైనల్ 4వ తేదీన, ఇక రెండో సెమీఫైనల్ లాహోర్ లో 5వ తేదీన జరగనుంది.